దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 20th January 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? జకరియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ది బుక్ ఆఫ్ ప్రాఫెట్ జకరియా చాప్టర్ 1 and verse 17. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములో భాగ్యంతో మరీ ఎక్కువగా నింపబడును. ఇంకనూ యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఇజ్రాయెల్ దేశం కొరకు ఇవ్వబడిన ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనము. అయితే మనము నూతన యెరూషలేమై ఉన్నాము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్టణమై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. కాబట్టి ఈ వాక్యము మనము క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఈ వాగ్దానాన్ని మనము క్లెయిమ్ చేయొచ్చు. ఈ వాగ్దానాన్ని మనము సొంతము చేసుకోవచ్చు. ఏంటండి ఈ వాగ్దానము? దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. నా పట్టణమును తెలుసా మనం ఎవరో? మనము దేవుని పట్టణమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసండి? నా ప్రజలు నాకు నాకు పోర్షన్ అయి ఉన్నారని రాయబడి ఉంటుంది. నా ప్రజలు నా యొక్క ఆస్తి అయి ఉన్నారని మాట రాయబడి ఉంటుంది. దేవుని ప్రజలకు ఆ ఆస్తిని పంపకాలు చేస్తున్న సమయంలో వారు పాలు తేనె ప్రవహించే దేశంకు వచ్చినప్పుడు, సో వాట్ వాస్ ద పోర్షన్? దేవుని యొక్క భాగము ఏంటంటే ఆయన ప్రజలే. కాబట్టి దేవుడు ఆయన ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా పట్టణములు అంటే ఎవరు? మీరే నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. Let me read this in English. Cry it saying, thus said the Lord of hosts, my cities through prosperity shall yet be spread abroad, and the Lord shall yet comfort Zion and shall yet choose Jerusalem. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేం, ఇక్కడ జాయన్ నీవే. పట్టణము నీవే. ఇక్కడ ఏమంటున్నాడు? మై సిటీస్ త్రూ ప్రాస్పెరిటీ షల్ బి స్ప్రెడ్ అబ్రాడ్, విల్ ఇంక్రీజ్ అంటున్నాడు. వృద్ధి. నీవు దేవుని పట్టణమని నువ్వు నమ్ముతున్నావా? గుర్తిస్తున్నావా? हिंदी में पढ़ेंगे जकरिया का पुस्तक, उसमें पहला अध्याय और 17 वचन पढ़ रहे हैं. जकरिया का पुस्तक पहला अध्याय और 17 वचन. फिर यह भी पुकार कर कह कि सेनाओं का यहोवा यूं कहता है, मेरे नगर फिर उत्तम वस्तुओं से भरे जाएंगे, और यहोवा फिर सिरियोन को शांति देगा, और यरूशलेम को फिर अपना ठहराएगा. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं. परमेश्वर क्या करने वाले? उनके नगरों को भाग्यवान करेगा. आप परमेश्वर के नगर हैं, आप सिरियोन हैं, आप यरूशलेम हैं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి. విశ్వాసంతో పొందుకోవాలి. అవును, ఆయన యెరూషలేము కొరకు, ఇజ్రాయేలు దేశం కొరకు ఇచ్చిన ఈ ప్రవచన వాక్యే. కానీ త్రూ ఫెయిత్ యూ కెన్ మేక్ దిస్ యువర్ ప్రాఫెసీ. అర్థమవుతుందండి? వారు ప్రాఫెసీ ఇచ్చారు, వీరు ప్రాఫెసీ ఇచ్చారు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా ఇచ్చిన ప్రవచనాలను నీ ప్రవచనముగా విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోగలవు. నీ పట్టణములు, నీ నగరములు భాగ్యముతో ఇంకా నింపబడతాయి.
Your cities will be filled with prosperity. ప్రాస్పారిటీ అంటే ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో భాగ్యవంతులుగా చేయుచున్నాడు. నువ్వు కేవలం నమ్మాలి. పరిచర్లో ఉన్నవారు, యువర్ మినిస్ట్రీ విల్ బి ప్రాస్పరస్ అంటున్నాడు దేవుడు. నీ పరిచర్య భాగ్యముతో నిండి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసింది సఫలమవుతుంటుంది. ప్రార్థన చేసిన జవాబును పొందుకుంటావు. కాబట్టి ప్రతి ఒక్కరము దయచేసి మరొకసారి ఈ వాగ్దానాన్ని మీరు చదువుకొని, జకర్యా గ్రంథం 1:17 ప్రార్థన చేసుకోండి. లెట్ మీ ప్రే. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు మాకిచ్చిన ఈ ప్రవచన వాక్కుకై స్తోత్రంలో నాయన. ఈ 2026 సంవత్సరంలో నాయన, ఈ ప్రవచన వాక్కు మా అందరి జీవితంలో నెరవేర్చబడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మా జీవితాలు నాయన తండ్రి భాగ్యంతో కూడిన జీవితాలుగా నాయన తండ్రి, మా యొక్క కుటుంబాలు నాయన ఓదార్పు పొందిన కుటుంబాలుగా నాయన, మా సంఘము దేవా ఓదార్పు పొందిన సంఘాలుగా ప్రభా దేవా తండ్రి, నీ కృప దయచేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నానయ్యా. సహాయం చేసి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్య వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరిని కూడా మీరు దీవించి వారిని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ చదువుకుంటున్న పిల్లవారు చదువుల్లో మీ తోడుకై స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీరు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరి పరిచర్య నాయన భాగ్యంతో కూడిన పరిచర్యగా, ఆత్మలతో కూడిన పరిచర్యగా మీరు దయచేసినందుకు స్తోత్రం. ఈ దేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడేండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.